నెల్లూరు జిల్లా జలదంకిలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పూజ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి. విద్యుత్ దీపాల అలంకరణతో దేవాలయం ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలలో వెలుగులతో నిండాయి. వేకువజామున 4 గంటలకే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. 6 గంటలకి ఊరేగింపు కార్యక్రమం మొదలవగా గ్రామంలో ఉన్న ప్రజలు కాయ, కర్పూరం, హారతులతో స్వామివారిని దర్శించుకున్నారు. 4 గంటల నుంచి ప్రసాద వితరణ కార్యక్రమం మొదలైంది. అయ్యప్ప మాల ధారణ స్వాములు ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా స్వామివారిని గ్రామ వీధులలో స్వామివారిని ఊరేగింపు చేశారు. భక్తి పాటలతో కోలాటం స్వామి ఊరేగింపు ముందు భక్తి భరితంగా సాగింది. వైసీపీ నేత తిప్పారెడ్డి ఇందిరమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆలయ పూజారి బ్రాహ్మణ కాక వేణుగోపాలాచార్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకా మహదేవరెడ్డి, సూరే రామచంద్రరెడ్డి, వాకా మాలకొండారెడ్డి, వాకా శ్రీనివాసులు రెడ్డి, పులిమి వెంకారెడ్డి, రమణారెడ్డి, కమతం కోటేశ్వరరావు యాదవ్, ఆతిన శ్రీనివాసులు యాదవ్, గున్నం రెడ్డి కృష్ణారెడ్డి, డివి రెడ్డి, వాకా హజరత్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.